గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మెదక్ సీమ ఇది ప్రశాంతమైన ప్రాంతం అండి. చాలా మంది ఇక్కడ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మీకు రాగానే ఒక ఛాలెంజ్ అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఈ కాల్పుల కల్చర్ అనేది రావడం, దాన్ని పబ్లిక్ భయం పడడం, ఆ భయాన్ని రాకుండా పోకుండా ఉండడానికి మీరు చేసిన కార్యక్రమం అసలు ఆ ఇన్సిడెంట్ కారణం ఏంటండి? అసలు ఇన్సిడెంట్ కారణం అంటే అనిల్ అనే వ్యక్తి ఉంటాడు అక్కడ, మన పైతాల గ్రామం అని చెప్పి కుల్చారం మండలికి వస్తుంది. మన ఇది 15 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి 15, ఇక్కడ మెయిన్ రోడ్ మీద 10 కిలోమీటర్లు లోపలికి 5 పోవాలి, మొత్తం 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మెదక్ నుంచి. సో ఆ రోజు నైట్ 14వ తారీఖు అతను హైదరాబాద్ వస్తుంటే పైతాల గ్రామ శివాలలో అటాక్ జరిగింది. అటాక్ జరిగి తర్వాత వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక ఫస్ట్ ఏమనుకున్నారంటే అది యాక్సిడెంట్ అనుకున్నారు. మాకు చెప్పడం కూడా యాక్సిడెంట్ అని చెప్పారు. అయితే అది కొద్దిగా ఎస్సీ లీడర్ అయిన కాంగ్రెస్లో లీడర్ కాబట్టి మన వాళ్ళు చూసారు ఇట్లా అయిందో చూద్దామని. చూసేవరకల్లా వాళ్ళకు రైట్ సైడ్ ఇక్కడ ఇట్లా ఉన్న హోల్స్ లాగా ఉన్నాయి. మా సిఐకి అనుమానం వచ్చింది, ఇది మామూలు యాక్సిడెంట్ కాదు, సంథింగ్ ఎల్స్ అని చెప్పి చూసి మళ్ళీ ఒకసారి టీంని అక్కడ పంపించాడు సీన్ దగ్గరికి. పంపిస్తే వెతుకుతుంటే మనకు ఎంటీ కేసులు దొరికాయి. .32 పిస్టల్ యొక్క కాల్చినట్టు, అక్కడి నుంచి కాల్స్తే ముందర బుల్లెట్ లోపలికి వెళ్ళిపోతుంది, బయటపడుతుంది తెలుసు కదా, దాన్ని ఎంటీ కేసులు అంటారు. అవి నాకు రికవర్ చేసాం. అక్కడి నుంచి చేసినాక ఫైర్ ఆర్మ్తో కాల్చారు, 4 రౌండ్లు కాల్చారు అని అర్థమైంది. సో పోస్ట్ మార్టం కూడా అది తెలిసింది. చూస్తే లోపల 4 దొరికాయి, రౌండ్స్ దొరికాయి. దాంతో ఇమీడియట్గా మనం ఆ కేసు కట్టడం జరిగింది. మర్డర్ కేసు ప్లస్ ఆర్మ్స్ యాక్ట్ పెట్టి కట్టాం. కట్టిన తర్వాత మీరు అన్నట్టు ఆ ఫైర్ ఆర్మ్ యూజ్ చేశారు. మామూలు మర్డర్ అయితే పెద్ద ఉండదు ఫోకస్. సో ఫైర్ ఆర్మ్ కాబట్టి చేయడం మొత్తం ఫోకస్, ఆఫీసర్లది అందరికీ ఉంటుంది ఫోకస్. సో ఇమీడియట్గా ఏం చేశారంటే టీమ్స్ ఫామ్ చేసాం. మా దగ్గర 2 డిఎస్పీలు ఉంటారు, 2 డిఎస్పీలు అండ్ 6 సిఏలు ఎస్ఐలు అందరు కలిపి ప్లస్ సిసిఎస్ టీమ్స్ ఉంటాయి, అన్నీ కలిపి మొత్తం 7 టీమ్స్ ఫామ్ చేసి రకరకాలుగా చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆయనకు కొంచెం ఏంటంటే అనిల్ అతని వ్యక్తి గత కొంతకాలం నుంచి 10 మందిని వెంట పెట్టుకొని తిరిగి హైదరాబాద్ పోయి కొన్ని సెటిల్మెంట్ చేస్తున్నాడు. సెటిల్మెంట్ ఎట్లా చేస్తారంటే ఎవరైనా ఒకరికొకరు డబ్బులు ఇవ్వాలంటే అది ఒక దగ్గర అప్రోచ్ నీకు డబ్బులు ఇప్పిస్తా, నాకు 10% కమిషన్ ఇస్తావా అని చెప్పి అంటాడు. అంటే ఓకే, చాలా లాంగ్ పెండింగ్ ఉంటాయి అవి, ఇప్పిస్తా అనగానే ఓకే అని చేస్తాడు, తీసుకుంటాడు, ఒప్పించి తెస్తాడు. కాకపోతే మన దృష్టికి ఎందుకు రాదంటే మెదకులో జరగట్లేదు, హైదరాబాద్ జరుగుతున్నాయి. సో కాబట్టి మన నోటీస్ రాలేదు. నేను వచ్చి కూడా 1 మంత్ అయింది కదా, సో నోటీస్ రాలేదు. సో అయిన తర్వాత ఎట్లా జరిపోయిందని వాళ్ళు అడిగితే ఏం చెప్పలేపారు ఇంటి సభ్యులు. పలానా వ్యక్తి అని లేదు, మనోడు అట్లా పోయి హైదరాబాద్ చేస్తున్నాడు, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ముఖ్యంగా ఒక రాయలసీమ ఎమ్మెల్యే వాళ్ళ మనోడు ఒకటి చెప్పారు. ఇంకోటి ఇప్పుడు సాగర్ అని మీరు చెప్పారు కార్ అని, ఇప్పుడు సాగర్ అండ్ అతను ప్రకాష్ రెడ్డి, అతని పేరు వాళ్ళ ప్రకాష్ రెడ్డి అని అతను, 2 వాళ్ళిద్దరికి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీలలో రామచంద్ర అనే వ్యక్తి అక్కడ కంపెనీలో అందులో 50 లక్షలు ఇలా ₹1 కోటి పెట్టిండు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. కానీ వాళ్ళకి లాభం లేదు. ఆ సాగర్ వేరే, ఈయన వేరే, ప్రకాష్ రెడ్డి వేరే. సాగర్కు లాభం లేదు, ఈయనకు లాభం లేదు. సాగర్దేమో షామీర్పేట ఉంటుంది ఆఫీసు, ఈ ప్రకాష్ రెడ్డిదేమో ఎమ్మెల్యే మనోడు, ఆయన ఆఫీస్ ఏమో అక్కడ మాదాపూర్ ఉంటుంది. సో ప్రకాష్ రెడ్డి అంటే ఎమ్మెల్యే వాళ్ళ మనోడు వరదరాజు రెడ్డి అని తాడిపత్రి కుదురూరు ఎమ్మెల్యే మనోడు బిడ్డ కొడుకు. సో ఇక ఏదో పొలిటికల్ అయితే చేద్దామని ఆ టైప్లో ఉంటుంది కదా, ఆ టైప్లో చేస్తుండ్రు. సరే ఎందుకు కూడా మేము పిలిపించాం, అందరిని పిలిచి ఇంట్రాక్ట్ చేసాం. ఏంటంటే రామచంద్ర అనే వ్యక్తి వీళ్ళకు ఇన్సూర్ చేశాడు. ఈ పొద్దుడు కాదంటే ప్రకాష్ రెడ్డి దాంట్లో ఒక 1 crore చేశాడు, అట్లే రామచంద్ర రెడ్డి మళ్ళీ సాగర్ దాంట్లో చేశాడు. చేసినాక ఇద్దరు వాళ్ళకి ఇవ్వట్లేదు. నాకు ఇవ్వకపోతే ఒక వ్యక్తి ద్వారా పరిచయం, మన అనిల్ పరిచయం అయితే మాట్లాడుకున్నాడు, డీల్ నేను ఇప్పిస్తా 10% ఇవ్వాలని మాట్లాడుకున్నాను. సరే అని చెప్పి సాగర్ దగ్గర పోతే సాగర్ నువ్వు ఆఫీస్ పోయి గొడవ చేస్తే నా దగ్గర లేవు అని చెప్తే నీ బండి గుర్తుకొసుకున్నావు. ఎవరు? అనిలే. ఎవరు? ప్రకాష్ రెడ్డి కాదు, సాగర్ది. బెంజ్ కారు అంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నువ్వు 50 లక్షలు ఇచ్చినప్పుడే ఇస్తా అని చెప్పి పెట్టుకున్నాడు. అది 3 నెలల నుంచి తిరుగుతుంది ఆయన దగ్గర. అదొక యాంగిల్. ఆయనది. నెక్స్ట్ ఆయన ప్రకాష్ రెడ్డి అని చెప్పాను కదా, ఆయన మనోడు, ఆయన దగ్గర కూడా ₹1 కోటి కోసం పోయిండు. పోతే మనం చూపించారు, 60 లక్షలకు పే చేసిన వాళ్ళు పే చేశారు. నెక్స్ట్ ల్యాండ్ రాసి ఇచ్చారు. సో అక్కడ క్లారిటీ వచ్చేసింది. సో మేము పిలిపించాను, ఇక్కడ పిలిపించాను, ఇస్తే చూపించాడు. మేము ఎంత ఇచ్చాము, ఏం చేస్తాం సార్, మాకంటే ఆయన చేతనుకంటే ఆయన దగ్గర ఎక్కువ ల్యాండ్, అది ఏంటని చెప్పిండు. చూడు ఏమైనా చేద్దాం, రెడీగా ఉంటా, నార్కోటిక్స్ చేసినా రెడీగా ఉంటా అని చెప్పిండు. చూసాము, అంత సాంకేతికంగా చూస్తే ఎక్కడ దొరకలేదు. సో ఓకే అని అది 2 అట్లా అయిపోయినాయి. అది కార్ ఎట్లా వచ్చింది ఆయన దగ్గరికి. సో అతన్ని అది అట్లా రూల్ అవుట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నాం, ఇంకా రకరకాల వ్యక్తులను తీసుకొచ్చాము, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. లాస్ట్ మనకు ఆ లోకల్ అతనే రవీంద్ర రెడ్డి అని చెప్పి ఉంటాడు. వాళ్ళ రవీంద్ర రెడ్డి అని చెప్పి పైతల గ్రామస్తుడే. ఆయన వైఫ్ ఉన్నప్పుడు ఆమె వైఫ్ చనిపోయింది కరోనాలో 21లో. చనిపోకముందు ఆమె ఇక్కడ బీఎస్పీ తరఫున పోటీ చేసింది, నరసాపురం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది బీఎస్పీ తరఫున. సో ఆమెను చూసి ఆమె ఉన్నది అతను. అయితే రవీంద్ర దగ్గర
ఇంతకుముందు నేను పనిచేసాడు, అనిల్ కూడా పనిచేసేవాడు ఆయన దగ్గర. అచ్చా, ఓకే. అనిల్ చేసేవాడు, నాగరాజు అని ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడో అతను నాగరాజు కూడా, అది పక్క విలేజ్ రంగంపేట అని. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన దగ్గర రవీంద్ర రెడ్డి దగ్గర పనిచేసేవాళ్ళు. అప్పుడు ఇక రాను ఏమైందో, ఇక రవీంద్ర రెడ్డితో పాటు ఆయన ఉన్నాడు, ఎవరు నాగరాజు ఆయనతో ఉన్నాడు. బట్ ఈయన సపరేట్ అయిపోయాడు. సపరేట్ అయిపోయి టీం సపరేట్గా పెట్టుకొని ఇట్లా దందాలు చేస్తున్నాడు అన్నట్టు. అనిల్ చేసే క్రమంలో ఆయన కూడా రికరించాడు. ఆయన రవీంద్ర రెడ్డి కూడా ఏమన్నాడంటే, యాక్చువల్ రవీంద్ర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర రెడ్డి దగ్గర ఇద్దరు కలిసి పెట్రోల్ బంక్ పెట్టారు. పేరేమో ఎస్సీ కాబట్టి ఈయన పేరు మీద వచ్చింది. ల్యాండ్ మాత్రం అతనిది 20 గుంటలు ల్యాండ్ అయినాక నడుస్తుంది, కొద్దిగా డబ్బులు ఆయన ఇస్తున్నాడు, నడుస్తుంది. కానీ రాను అనిల్ ఏమని చెప్పి ఎరగొట్టాడు. ఆయన రవీంద్ర రెడ్డి రానియట్లేదు, మొత్తం నాదే, ఏం చేసుకోని అదొకటి చేశాడు. దాంతోపాటు ఒక 12 ఎకరాలు వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అనిల్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ఫాదరు రవీంద్ర రెడ్డి దగ్గర తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. కానీ కౌలు గత కొన్ని రోజులు కౌలు కట్టట్లేడు, కౌలు ఇవ్వట్లేడు. ఏమంటే ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తామంటే రానియట్లేడు. అది ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడు. 12 ఎకర్స్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడు. అదొక రీజన్. ప్లస్ ఆయన గురించి చెడుగా ప్రచారం చేస్తుందని చెప్పి అది ఆయన కొట్టింది, అది లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని కాదని చెప్పి ఓవరాల్గా ఆయనకు ఊరికి రాకుండా చేస్తున్నాడు. చేసే వరకు ఆయనకు మనసులో కక్ష ఉంది. ఎవరికి? రవీంద్ర రెడ్డికి పట్టుకున్నాడు, చూస్తున్నాడు అపజెంట్ కోసం. నెక్స్ట్ ఏమని చెప్పిన నాగరాజు అంటే ఇంతకుముందు నాగరాజు అని ఫ్రెండ్సే రవీంద్ర రెడ్డి ఉండేవాళ్ళు. సో నాగరాజు అనేవాడు ఏంటంటే పక్క ఊరు, రంగంపేట అని పక్క ఊరు. ఆయన ఇంతకుముందు వార్డు మెంబర్ కూడా చేశాడు. చేసినాక కొన్ని రోజులకు ఆయనకు కూడా పడట్లేదు అనిల్కి. పడక ఏం చేశాడంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. ఏది ఇబ్బంది పెట్టాడంటే, ఆయన ఒక ప్లాట్ అమ్ముదామంటే ఊళ్ళో అమ్మనేట్లేదు ఒకటి. నెక్స్ట్ వాళ్ళ అమ్మకి ఏదో డబుల్ బెడ్రూమ్ వస్తే కూడా క్యాన్సిల్ చేయించాడు. ఇంకోటి ఈసారి సర్పంచ్ చేస్తానని అడుగుతున్నాడు, ఎవరు ఆ నాగరాజు. అడుగుతుంటే సర్పంచ్ అట్లయితే చూస్తా కదా అని చెప్పి అందరి ముందు అవమానించాడు. నేను రాని, నా ఊళ్ళోకి రాని, అసలు ఇట్లా పొడి చేస్తాను, నీకు ఏ సంబంధం ఇక్కడ అని అట్లా ఇబ్బంది పెట్టాడు. ఇక ఆయన ప్రాణం ఆయనకు ఉంది, అది 2. లేకపోతే నాగరాజు తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు, నాగభూషణం అని. ఆయన కూడా అదే విలేజ్ రంగంపేట, పక్క విలేజ్, అంటే పక్కనే ఉంటాయి ఆ 2 విలేజ్ రంగంపేట. ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఏమంటే నీకు ఒక వ్యాధి ఉంది, నేను ఊళ్ళో చెప్తా, ఇబ్బంది పెడతాను నీకు అని చెప్పి అట్లా అంటే బ్లాక్మెయిల్ అట్లా చేస్తుండే. సో దాంతో 3 కక్ష మీద ఉన్నారు. అయినాక నర్సాపూర్లో రీసెంట్గా 5 నెలల మేల ఇవి రవీంద్ర రెడ్డి వాళ్ళ వైఫ్ది సంవత్సరికం ఉండే. అక్కడికి వీళ్ళు పోయారు, అనిల్ కూడా వచ్చి తాగి ఎట్లా పడతాడో మాట్లాడు, 3 మాట్లాడాడు. ఇంకా మాట్లాడితే అప్పుడు డిసైడ్ చేశారు, ఇక మనం ఊళ్ళో పోనిస్తలేరు, నిన్ను పోనిట్లేడు, నీ భూమి ఇస్తలేడు, నేను పోనిట్లేడు, మమ్మల్ని అన్నదమ్ములు ఊళ్ళో రాయిస్తాడు, ఇబ్బంది పెడుతుండు, పొలిటికల్ కెరీర్ అంటే ఎంజాయ్ చేసేటట్టుంది, భయపెడుతుండు, థ్రెట్ చేస్తుండు, సంస్థ అని, ఇవన్నీ ఎందుకని మేమే చేస్తామన్నా, ఏం చేస్తామన్నా అంటే నేను చూసుకుంటూ పోవడానికి హామీ ఇచ్చాడు రవీంద్ర రెడ్డి. అక్కడ స్టార్ట్ అయింది. దానికోసం ఏం చేయాలి అయితే వాళ్ళు ఫైర్ ఆర్మ్ ఉపయోగించాడు, వెపన్. ఎందుకు ఉపయోగించారా బాబు అంటే, ఆయన దగ్గర ఉండొచ్చు వెపన్ అనుకున్నాం సార్, ఉంటే మేము కత్తి తీసుకొని పోతే మమ్మల్ని కాల్ చేస్తారు కదా, అందుకని వెపన్ ప్రొక్యూర్ చేసామని చెప్పారు. దానికోసం ఫరీద్ అని చెప్పి రంగంపేట, ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఫరీద్ బిలాంగ్స్ టు రంగంపేట, విలేజ్. అయితే ఫరీద్ చెప్పిండట, నాకు ఒకటి పరిచయం ఉండి బీహార్ వాడు ఇక్కడ, వానికి అక్కడ పరిచయం ఉండట అని చెప్పిండు. చెప్తే ఆ బీహార్ దగ్గర పోయినరు, బీహార్ ఇక్కడ ఉంటే పోతే వాడు ఒక నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకొని మనతో మాట్లాడి పాట్నా పోయారు, ఫ్లైట్ ఎక్కి. ఈ ఫరీద్ అంటాడు పోయాడు, పోయి అక్కడి నుంచి 150 కిలోమీటర్ పోయారు. పోయి అక్కడ ఆల్మోస్ట్ నేపాల్ బార్డర్లో అక్కడ అది సచిన్ కుమార్ అని ఆయన దగ్గర నుంచి ఒక గన్ తీసుకున్నారు, వెపన్ తీసుకుంటే 1.5 lakhs పే చేశారు దానికి. సో మన దగ్గర ఫ్లైట్ టికెట్ కూడా ఉంది, పాట్నా మీద డే అన్నీ ఉన్నాయి, ఫ్లైట్ టికెట్ ఉంది, ప్లస్ 1.5 పే చేసిన వానికి అది కూడా ఉంది. 5 పే చేసి 10 rounds .32 కంట్రీ మేడ్ వెపన్ పిస్టల్ తీసుకున్నాడు. తీసుకున్న ప్రాక్టీస్ చేయాలి కదా, అంటే వాళ్ళే 4 ప్రాక్టీస్ చేయించారు అక్కడే 4 బెట్ల కొట్టాలని చూపించారు. సో 6 ఉన్నాయి, ఇప్పుడు 6 rounds ఉన్నాయి, 3.32 వెపన్ ఉన్నది. ఆ 2 తీసుకొని వచ్చేసాడు. ఎట్లా వస్తాడు, ఫ్లైట్లో వస్తే పట్టుకుంటారు, ట్రైన్లో వచ్చాడు. ట్రైన్లో వచ్చి మన సికింద్రాబాద్ అయితే పట్టుకుంటారు. జమ్మికుంటలో దిగాడు, జమ్మికుంట దిగి మళ్ళీ నాగరాజు పోయి పికప్ చేసుకున్నాడు. ఇలా ఉంది కదా నాగరాజు, పికప్ చేసుకొచ్చుకున్నాడు అక్కడి నుంచి కార్లో తెచ్చి దగ్గర వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు దొరుకుతుందని. అయితే 14th రోజు ఈయన హైదరాబాద్ పోతుందని తెలిసింది వాళ్ళకి. సో హైదరాబాద్ తెలిస్తే మళ్ళీ వాళ్ళు గుమ్మడిదల చెక్ పోస్ట్ ఉంది కదా మన టోల్గేట్, అక్కడ వెయిట్ చేశారు అందరూ. చేసిన తర్వాత నాగభూషణం అంటాడు, ఆయనతో పాటు గాంధీ భవన్ దాకా పోయి వచ్చాడు. చూసి గాంధీ భవన్ పోయిండు, ఇంకా ఇదే రూట్లో పోయిన వస్తే ఎట్లా రావచ్చు అని రెడీగా ఉన్నారు. వచ్చినాక ఇంకా అంతా రెడీ ఉన్నారు. అక్కడ వచ్చినాక ఆయన పోయి వస్తున్నాడు, ఆయనతో పాటు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, శేఖర్ అని బాలేష్ అని 2 ఉన్నారు, 3 ఉన్నారు వెహికల్. సో అది బండి కారు వస్తుంది, చిన్న అంటే వాళ్ళు మాట్లాడుకుని వస్తారు, చిన్నగా వస్తారు. వీళ్ళిద్దరు ఫాలో అయ్యండి. ఇక ఒకడేమో మన నాగభూషణం ఒక కారు చిన్న 800 కార్లో ఫాలో అయ్యాడు, ఇంకా స్విఫ్ట్ డిజైర్లో ఇంకా మిగతా ముగ్గురు ఫాలో అయ్యారు. 2 కార్లు, శంసుద్దీన్ అని ఒకడు, వీళ్ళు 3 ఫాలో అయ్యారు. ఒక చిన్న అని ఒకడు ప్లస్ వెపన్ చేసిన ఫరీద్ ఒకడు, 3 కలిసి ఫాలో అయ్యకుండా పోయారు. పోయిన తర్వాత ఈ మెదక్ రోడ్ నుంచి లోపల పోగానే పైతర గ్రామ సరిహద్దులలో అక్కడ పోగానే ముందు ఒకటి 8 ముందు పెట్టాడు. పెట్టినాక కారు ఈ
స్విఫ్ట్ డిజైర్ వీళ్ళు వెనక పెట్టారు. పెట్టినాక వాడు దిగి ఫైర్ చేశాడు. అందులో ఉన్నవాడు శంసుద్దీన్ ఫైర్ చేశాడు. కార్ దిగాడు ఆయన? కార్ దిగలేదు. కారు దిగాలి అన్నీ ఉన్నాడు. చూస్తున్నాడు అడ్రస్ కావాలి సంథింగ్ దగ్గర పోయినారు. పోయి ఇట్లా పోయి తీసేసి పెట్టాడు. నేను దగ్గర నుంచి కొట్టాడు. నాకు టీవీ అందరూ ఉన్నది ఇక్కడి నుంచి కొట్టేసుకుంటే అది జరిగింది. హాస్పిటల్ తీసుకుపోయినాక చనిపోయాడు. అది స్టోరీ అక్కడికి. ఓకే, అది జరిగింది. అట్లా లీడ్ ఎక్కడ వచ్చింది మీకు? మేము టెక్నికల్గా చూసాం. ఎక్కువ టెక్నాలజీ తక్కువ ఉంది, సీసీటీవీ కానీ ఆయన చూసుకుంటూ శత్రువులు ఉన్నారు కదా, 1 by 1 చేసుకుని వస్తున్నాం కదా. వచ్చినప్పుడు కొద్ది అనుమానం వచ్చి చేయడం జరిగింది. ఎవరు శత్రువులు కదా, ఇది వన్ ఆఫ్ రేవలర్ కదా. సార్ మరి ఎమ్మెల్యే సంబంధించిన కారు ఉంది అంటున్నారు, వాస్తవం? కారు కాదు, చెప్పాను సాగర్ కారు. అది సాగర్ కారు. సాగర్ వాళ్ళది. సాగర్ అని ఇంకో చెప్పిన కంపెనీ, సాగర్పేట కంపెనీ వాళ్ళ కారు. వాళ్ళు 50 లక్షలు ఇవ్వాలి రామచంద్రన్ అంటే ఆయనకు. ఆయన తరపున ఆయన వచ్చిండు. ఇకపోతే కారు ఎమ్మెల్యే పేరు రిజిస్టర్ ఉందా? లేదు, ఏం లేదు. సాగర్ పేరు ఉంది, చూసాం, అది కూడా చూసాం. సాగర్ పేరు మీద ఉంది. వాడు కొద్దిగా వీక్ ఉంది, పోలియో పేషెంట్ ఉన్నాడు సాగర్ అంటాడు. సో వాడిని గురించి బెదిరించి పట్టుకొచ్చుకున్న కారు. నువ్వు డబ్బులు ఈ కారు వేసుకోవాలి. కారు అక్కడ ఉండాలి. యాక్చువల్గా దొరకాలంటే ఇంకా ఈ అందరు దొరికారు. ఇంకొకరు ఉన్నారు. నిన్న 2 ఉండే, రాత్రి ఒకటి పట్టుకొచ్చాం. షూటర్ కూడా దొరికాడు. ఇంకొకరు వస్తే షూటర్ ఎక్కడ దొరికాడు? బయట దొరికాడు. విజయవాడ పంపించి టీం చేస్తే అంటే అక్కడ నేర్చుకున్నాడా షూటింగ్? వాడు నేర్చుకోలేదు. యూట్యూబ్ చూశాడు. చూసినాక వీడు ఇక్కడ చూపించాడు, అక్కడ చూపించాడు కదా, ఫరీద్ చూసి వచ్చాడు కదా. ఫరీద్ అక్కడ 40 వచ్చాడు కదా, ఫరీద్ నేర్పించాడు వీనికి. అక్కడ వీడు కూడా 2 ఫ్రై చేశాడు. మొత్తం 6 ఉంటే 2 ఫ్రై చేశాడు. మళ్ళీ ఓన్లీ 4 ఆయనకి చేశారు అసలు. సో ఇట్లా జరిగింది. సార్ ఈ కేసులో మీరు అరెస్ట్ చేశారు, అంత బాగానే ఉంది. ఒకసారి వెనక్కి వెళ్తే మీ కరీంనగర్లో కూడా పేదరికంతో ఆ పాపను చంపేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు డబ్బులు ఇవ్వాలని 3 కారణాలతో వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఒక్కసారి అరెస్ట్ చేసేప్పుడు వీళ్ళందరితో మీరు మాట్లాడి ఉంటారు, మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటారు, ఇక్కడ వీళ్ళతో మాట్లాడి ఉంటారు. క్రైమ్ చేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ గురించి వీళ్ళకి ఐడియా లేక, లేదా ఏవైనా అవుతాయి ఏవైనా చేసుకోగలని ధీమా అంటారా? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారండి? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత 3 జైలుకి వెళ్తారు, కుటుంబాలు నాశనం అవుతాయి. మీరు కేసులు పెడతారు కాబట్టి ఆ ప్రాపర్టీ సీజ్ అయిపోతుంది, అక్కడ అదే జరుగుతుంది. అంటే నేరం చేసిన తర్వాత ఈ విధంగా జరుగుతాయని అవగాహన లేక చేస్తారా? చేస్తే ఏదైనా చేసుకోవచ్చు అనే ధీమా ఉందని అడుగుతున్నాను. సో ఈ కేసులో ఏమనుకుంటే, మన ఇక్కడ ఇప్పుడు ఫైరింగ్ కేసులో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఆయన దగ్గర తీసుకొని పోదాం, ఏమైనా డబ్బులు దొరికితే తీసుకొని పోదాము, వాళ్ళు దొంగతనం అనుకుంటారని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. ప్లస్ ఫోన్లు గిన్నెలన్నీ పడేశారు, వాటర్ ఎక్కడ చేసేసారు. ఏది చేసినా పోలీసు దొరుకుతుందని అలా వాళ్ళకి కొంచెం నమ్మకం, పట్టుకోలేదు దొరకమని అనుకుంటారు. ఇప్పుడు నాగరాజు ఉంటాడు చెప్పిండు, ఎట్లా దొరుకుతాం మనం, ఏం దొరకం, మనం దొరకకుండా చేస్తున్నాం, ఫైర్ ఆర్మీ పెడితే ఎవరు దొరకమని ఏముండదు అని చెప్పి సీసీ కెమెరా కూడా. దొంగతనం సీన్ అనుకున్నారా, యాక్సిడెంట్ సీన్ చేద్దాం అనుకున్నారా? దొంగతనం సీన్ పట్టుకొని పోదాం అనుకున్నారు. డబ్బులు ఉంటే ఆ రోజు అక్కడ హైదరాబాద్ పోయింది కదా, పోతే ఆ రోజు కొంచెం సెటిల్మెంట్ డబ్బులు వచ్చిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్. అది వస్తే అది తీసుకొని పోదాము. ఇట్లా చెప్తారు కదా, దిగిన వాళ్ళు ఉన్నారు కదా, శేఖర్ అని చెప్పి వేరే వాళ్ళు, డబ్బులు కూడా ఉన్నాయని చెప్తారు. సో 10 లక్షలు మీరు అని చెప్తే ఆ డబ్బుల కోసం చేసి కావచ్చు, ఫాలో అయిన కావచ్చు అని అనుకుంటారని వాళ్ళ ఉద్దేశం. అట్లా సార్ అలా అనుకున్నా తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ దొరుకుతారు ఇంకా విషయం అనుకోవచ్చు. ఒకసారి మర్చిపోతారు, మన మీద కోపం ఇవన్నీ మరిపిస్తుంది, బాగా కోపం వస్తే మరిపిస్తుంది, ఇవన్నీ పట్టించుకోరు. అక్కడ కూడా అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడి ఒక టైంలో చేద్దామని అన్నారు. అమ్మాయి కూడా తల్లి తండ్రి 2 జైలుకి వెళ్తారు కదా? వెళ్ళారు, ఆల్రెడీ పంపించారు, జైలు వెళ్ళారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, నేరం చేసిన తర్వాత శిక్ష వస్తుంది అని అవగాహన లేక, లేదు మీరు అన్నింటిలో క్షణికావేశం ఆ స్టేజ్ వస్తుంది, వాళ్ళు తట్టుకునే స్టేజ్ వస్తుంది, అప్పుడు ఇక కాన్సిక్వెన్స్ ఆలోచించారు. ఇక తట్టుకోలేకపోతారు, అప్పుడు తట్టుకోలేక ఫ్యూచర్ ఆలోచించేది జరుగుతుంది. ఇక అప్పుడు జరిగింది బయటపడాలి చూస్తారు, దాంతో ఇవి జరుగుతున్నాయి. ఓకే సార్, ఇంకా మెదక్లో ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం వస్తుందండి? ఫస్ట్ రాగానే ఒక కేసు, దానికి 4 daysలో మీరు చేశారు, ఒక జనం ప్యానిక్ కాకుండా మెసేజ్ ఇచ్చారు. ఇంకా ఏముంటాయండి ఇక్కడ? సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. సివిల్ డిస్ప్యూట్ ఉంటాయి. దాన్ని కూడా మా ఆఫీసర్ అందరూ కూడా ఒకటి ఇచ్చిన ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజింగ్, ఎస్ఓపి 1 ల్యాండేటెడ్, మనం ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయొద్దు, అది దాటితే యాక్షన్ ఉంటుందని చెప్పి అందరినీ చేసాము. తగ్గిపోయినాయి, ఏం చేయాలి, మన వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా చేస్తున్నా 100%. సో ఒక డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని చెప్పి డిసిప్లిన్, పబ్లిక్తో మంచిగా ఉండాలని చెప్తున్నాను. దాంతోపాటు కొన్ని అటు నారాయణగేట్ బార్డర్ సైడ్ ఉందంటే మన దగ్గర బాగా ఇవి ఉన్నాయి, ఇది మూఢనమ్మకాలు, చేతబడులు అనేవి ఉన్నాయి. వాటి గురించి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. కళా బృందం టీం ఉంది మా దగ్గర, అవి కూడా ఇంతకుముందు లేకుండా ప్రస్తుతాన్ని మొత్తం ఒకటి క్యాలెండర్ ఇచ్చాను పెట్టాలని. అదొకటి. పెట్రోలింగ్ కూడా సరిగా అస్తవ్యస్తంగా ఉండే వచ్చినంత వరకు. వచ్చినాక సిటీ స్టైల్లో మొత్తం ఎక్కడెక్కడ ఉన్న అన్ని చోట్ల ఉండేటట్టు అందరికీ చేసాము. దాంతోపాటు విజువల్ పోలీసింగ్, అంటే ప్రతిరోజు ప్రతి ఆఫీసర్ వచ్చి రోడ్డు పైన అట్లీస్ట్ 2 hours చేయాలి, వెహికల్ చెకింగ్స్ ఏం చేసి పబ్లిక్ కాపాడాలి, ఏం జరుగుతుందని, ఎవరు పోతారు, ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తారు, ఇవన్నీ చేయాలని చెప్పి ఎవ్రీడే నడుస్తుంది. దానికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాము, అది కూడా నడుస్తుంది. సో అన్ని రకాల సిస్టమ్గా చేసాము. దాంతోపాటు
ట్రయల్ కేసెస్ కూడా అంటారు ఇంతకుముందు చేయకుండా ట్రయల్ కేసు ఇంపార్టెంట్ కేసు ఉంటాయి కదా, గ్రేవ్ కేసు మర్డర్ కేసు లాంటి ఇంతకుముందు కోర్టు మానిటరింగ్ చేసేవాళ్ళు కాదు, కేసు చేసి వదిలిపెట్టేవాళ్ళు. అవన్నీ కన్విషన్ ఎక్కువ అయిపోయాయి పోయేటివి. అది కాకుండా ఇప్పుడు ఎవ్రీడే ఎన్ని ఈరోజు ఎన్ని ఉంది, ఏది ఉంది, ఎవరు పోతున్నారు అన్ని ఐడియా ఉంటుంది సీఏకి. అట్లా చేశాను, సిస్టమ్ అది అలవాటు ఇచ్చింది. దానివల్ల నేను పెరుగుతుంది, కన్విక్షన్ పెరుగుతాయి. కన్విక్షన్ పెరిగితే పబ్లిక్లో కూడా భయం వస్తుంది, కొంచెం ధైర్యం, మన అమాయకులకు ధైర్యం వస్తుంది, అంత నేరస్తులకు భయం వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఉత్తగా అరెస్ట్ చేసి పెట్టకుండా శిక్ష పడాలనేది నా ఉద్దేశం. సో దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. సపరేట్గా దానికి ఒక ఎస్ఐ కూడా పెట్టినాము. ఆయన ప్రతిరోజు నాకు 2 రోజులకు ఒకసారి వచ్చి ఈ కేసు ఉన్నది, ఆ కేసు ఉన్నది చెప్తుంటాడు. దాన్ని బట్టి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాం. కొంతమంది ఐఓస్ ఉంటారు, 10 మంది చేసిపోయిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు వీళ్ళు చెప్తే రారు. వీళ్ళ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ ఉంటాడు, రాడు. కాకపోతే నేను మాట్లాడతాను, రావాలి తప్పదు రావాలి, లేకపోతే కేసు పోతుంది, అనవసరంగా ఇబ్బంది అవుతుంది అని చెప్తే మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో డైరెక్ట్గానో వచ్చి చేస్తున్నాం. అది కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇవి ముఖ్యంగా తీసుకొని చేస్తున్నాము. ఇంకా ప్రాపర్ డ్యామేజ్ జరగకుండా కూడా చూస్తున్నాము. ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇక్కడ ఆపరేషన్ ముస్కాన్ ముస్కాన్లో కూడా ఇప్పటివరకు మనం టాప్ 10లో ఉన్నాం స్టేట్లో. 50 ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ 84 మెంబర్స్ చిల్డ్రన్ రెస్క్యూ చేసాము. ఇంకొక 31st వరకు ఉంటుంది, ఇంకా చేస్తాం. ఇప్పటికి టాప్ 10లో ఉన్నాం మనం. ఇప్పటికి ఎఫ్ఐఆర్లు కానీ రెస్క్యూడ్ చిల్డ్రన్ కానీ మనం టాప్ 10లో ఉన్నాం స్టేట్లో. 33 జిల్లాల్లో మనం టాప్ 10లో ఉన్నాం. ఎఫ్ఐఆర్లు టాప్ 5 ఉన్నాం, నెంబర్ ఆఫ్ పీపుల్లో టాప్ 10 ఉన్నాం. సో ఇది కూడా ఇంకా చేస్తాం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేసినా మనకు భయం ఉంటుంది, లేకపోతే మనం ముస్కాన్ అయిపోగానే వాడు మళ్ళీ పెట్టేసుకుంటాడు వేస్తాడు. కాబట్టి మనం చేసి ఇంత కష్టపడి లాభం ఉండదు. అందుకని చెప్పి అది కూడా ఫోకస్ చేస్తున్నాం. ఈ మీటింగ్ 3rd మీటింగ్, ఇది కన్వర్జెన్స్ మీటింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ కూడా పెట్టినాము. సో అది పెట్టేసి ఇంకా మ్యాక్సిమం అయ్యేటట్టు చూస్తాం. సార్ మెయిన్ ఇప్పుడు మన తెలంగాణ కానీ మొత్తం ప్రపంచంలో సైబర్ క్రైమ్ మీద మీకు మీ మెదక్ జిల్లా ఉన్న ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యి ఉంటాయి? ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకో ఇప్పటికీ కానీ మనకు తెలుసు 1930 నెంబర్ ఐడియా ఉంది. ఏదైనా మరి ఎవరైనా సైబర్ క్రైమ్ అయితే 1930 కానీ అందరికీ పబ్లిక్ జరిపిస్తున్నాం. దానికోసం నేను రాగానే ఏం చేశానంటే ప్రతి విలేజ్కి ఒక 5 పోస్టర్ మీరు చూస్తే కనబడతాయి, ఏ జరుగుతున్నాయి, ఇవాళ రేపట్లో ఏ జరుగుతున్నాయి, ఏ క్రైమ్ జరుగుతున్నాయి మొత్తం క్లియర్గా తెలుగు రాసేసి ప్రతి విలేజ్కి ఒక్కొక్క విలేజ్కి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటే పంచాయతీ ఏరియా లేదా పబ్లిక్ హెల్త్ ఏరియా, అక్కడ ప్రతి విలేజ్కి 5 వేసాం. ప్రతి విలేజ్కి దాదాపు ఒక 3-4 వేల పోస్టర్లు మనం ముద్రించేసి అన్ని చోట్ల వేసాం. దాని ఏమైతే డిస్కషన్ అవుతుంది మనకి. దాంట్లో సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా ముఖ్యము అవేర్నెస్. అంతే కదా, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. అయినాక మనం చేయడం కష్టం. మనం అయినాక 993 ఫోన్ చేస్తాడు, అప్పటికి వాడు ఖాళీ చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. సో చెప్పడం ఏంటంటే యాజ్ పర్ మనకి ఉన్న రికార్డ్స్ ప్రకారం డైలీ మన తెలంగాణ 5 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ అవుతుంది. 5 కోట్లు రిపోర్టెడ్, 5 crores టోటల్ తెలంగాణ అవుతున్నాయి. మనం పట్టించుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, దొంగతనం అయినా కూడా అన్ని కావు, ఇంతైనా కానీ చూడండి లెక్కేయండి. 5 కోట్లు డైలీ అంటే అది 150 కోట్లు మంత్లీ అన్ని అవుతున్నాయి. మనకు తెలియదు, కానీ మన రికవరీ తక్కువ అవుతున్నాయి. కాబట్టి నీ ఉద్దేశం అంటే మొత్తం వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ అని నా ఉద్దేశం. దాని ప్రకారం నేను చేస్తున్నాం, మీటింగ్ పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. నెక్స్ట్ ఒకటి కాలేజీలో ఉంటుంది, మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది నర్సాపూర్లో, BVIT అని, అక్కడ కూడా ఒకటి అవగాహన పెడుతున్నాం. నేను కూడా అటెండ్ అవుతున్నా. సో అన్ని విధాలా మేము చేస్తున్నాం. అదొకటి డ్రగ్స్ కానీ మనకు ఫ్యూచర్ వచ్చేది బాధ వచ్చేది 2, ఒకటి సైబర్ క్రైమ్, ఒకటి డ్రగ్స్. సో వీటి మీద ఫోకస్ చేయాలి, మిగతా అన్ని తగ్గిపోతాయి. సో వాటి నుంచి కూడా మేము సిబ్బంది కూడా శిక్షణ ఇప్పిస్తున్నాం, ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే సార్, ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ మీకు నేషనల్ హైవే ఒకటి ఉంటుంది, మెదక్లో ఉన్న రోడ్స్, ట్రాఫిక్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. కాలేజీకి వచ్చే వాళ్ళు కూడా ఐసోలేట్గా వెళ్ళడం, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం, వీటి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ మీద ఫోకస్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపూర్ రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యేది. ముఖ్యంగా అడవి ఉంటుంది కదా, ఆ టర్నింగ్ దగ్గర బోత్ సైడ్స్ ఒకటి సైడ్ వచ్చే వరకు యాక్సిడెంట్ అయ్యేది. దానికి ఏం చేసామంటే మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసాం. అన్ని టర్నింగ్ దగ్గర చూడండి ఉంటుంది మనది. ఈవెన్ అన్ని టర్నింగ్ దగ్గర కూడా మన దగ్గర బోలాడ్స్ పెట్టించేసి మనం డివైడర్స్ అలా చేసాం. ఇక టర్న్ అయ్యేటోడు ఇటే ఉంటాడు, వాడు అటు నుంచి వస్తాడు, ఇబ్బంది ఉండదు. అదే లేవనుకోండి, అందరూ ఒక సైడ్ వస్తే యాక్సిడెంట్ అవుతుంది. అన్ని చోట్ల పెట్టించాం, ఎక్కడెక్కడ మలుపులున్నాయో చేసాం. దానివల్ల చాలా తగ్గిపోయినాయి యాక్సిడెంట్స్. అది ఒకటి చేసాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా పెంచాము, ఇంతకుముందు లాగా లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచాము. అవగాహన కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామం మండల లెవెల్లో ఎప్పటికప్పుడు అవగాహన పెడుతున్నాం. అన్ని రకాలు పెట్టి ఇవి ట్రాఫిక్ అయితే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు చాలా తగ్గినాయి, ఇంకా తగ్గించేదానికి ఏర్పాటు చేస్తున్నాం. సో దొంగతనాల గురించి కూడా రీసెంట్గా నేను వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో లేకుండే మేము సీసీ కెమెరాస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ అయిపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బస్ స్టాండ్లో సీసీ కెమెరాస్ లేవు. నేను వచ్చినాక పెట్టించాను కెమెరాస్. అరే ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ చిన్న చిన్న ఊర్లలో ఉన్నాయి, లేవు అని చెప్పి మాట్లాడి అక్కడ షాపింగ్ వాళ్ళతో మాట్లాడి డిపో మీద మాట్లాడి ఇమీడియట్గా అన్ని కెమెరాస్ ఏర్పాటు చేసాం. మొన్నే స్టార్ట్ చేసాను అది ప్రొవైడ్. అట్లా అన్ని రకాల అన్ని విధాలు అన్ని హ్యాంగిల్స్ పోయి మనం పోలీసింగ్ మంచిగా ఉన్నట్టు పబ్లిక్ యూజ్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి?
ఈ డిపార్ట్మెంట్లోకి రావాలి. డిపార్ట్మెంట్ వచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి సర్వీస్ మోటివ్. పోలీస్ ఇస్ నాట్ ఏ జాబ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానిస్టేబుల్ కానీ అది ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఇట్ ఇస్ నాట్ ఏ జాబ్, ఇట్ ఇస్ సర్వీస్, పోలీస్ సర్వీస్. సో అది చూసుకొని రావాలి. సర్వీస్ అనుకొని వస్తే మంచిగా చేయగలుగుతారు, సాటిస్ఫై అవుతారు. ఇంకా వేరే ఉద్దేశాలతో వస్తే ఇక్కడ కానీ కొంతమంది రాగానే డబ్బుల కోసం గదంటున్నా, వేరే దానికి వస్తే మేము వేస్ట్. అది డబ్బుల కోసం వస్తే అంటే వేరే దానికి ఏదో మోసం. దీనికి సర్వీస్ రావాలంటే దాన్ని పబ్లిక్ హెల్ప్ చేయాలి. ఇప్పుడు అది చేస్తే చాలా మంది వచ్చి ఇప్పుడు వచ్చినా కూడా వచ్చేసి కంగ్రాట్స్ అయిపోతున్నాడు. ఆయన ఏదో ప్రాబ్లం వచ్చిండు, వచ్చేసి తొందరగా పట్టుకుని సార్ కాల్చిన వాళ్ళు అని చెప్పిపోతున్నాడు. పబ్లిక్ ఇప్పుడు చెప్పిండు, మీరు విన్నారు లేదు అంటే అట్లా పబ్లిక్లో రావాలి. అట్లా వస్తే అది సాటిస్ఫై మనకి ఇస్తే గ్రేట్గా మనం అది మనం మంచిగా చూసేది. నాకు బాగా సెట్ అయింది. నేను మంచి పని అయితే వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేస్తే బాగా అనిపిస్తుంది. ఆఫీసర్లు చేసినా లేకపోతే ఇంకెవరైనా పబ్లిక్ చేసినా బాగా అనిపిస్తుంది. అట్లా మనం ఆనందం పొందగలిగితే మంచి జాబ్ ఇది. అట్లా కాదు డబ్బే కావాలి అవి అంటే మనం సాటిస్ఫై వేరే ఉద్యోగం చూసుకుని బెటర్, సాటిస్ఫై కాదు. అట్లా పోలీస్ అనేది ఉద్యోగం కాదు, సర్వీస్ అంటున్నారు డివి శ్రీనివాసరావు గారు. ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి, కానీ పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి, కానీ డబ్బుల కోసం కాదు అన్నది చాలా స్పష్టం. ఇది డివి శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.